వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నేను మీ అనిల్. పార్లమెంట్ ఎలక్షన్స్ అయితే ముందుకైతే సాగుతూ ఉన్నాయి. బీజేపీ అభ్యర్థులు, ఇటు కాంగ్రెస్ అభ్యర్థులు, బీఆర్ఎస్ నుండి కూడా అభ్యర్థులు అయితే ఖరారు అయిపోయినాయి మొత్తానికి. ఇంకా చూసుకున్నట్లయితే కొన్ని సీట్లు అయితే కాంగ్రెస్ కూడా పెండింగ్లో పెట్టడం అయితే జరిగింది. మరి మెదక్ నుండి చూసుకున్నట్లయితే చాలామంది హేమీలు ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ తరఫున కూడా చాలా పోటీ అయితే ఉంది. అక్కడ కూడా చాలామంది నిలబడడానికి చాలా ఆశావాదులు అయితే చాలామంది ఉన్నారు. అందులో ఒకరు శ్రీనివాస్ ముదిరాజ్ అన్నతో అయితే మాట్లాడడం. నమస్తే అన్న. ఎట్లా అంటారు ఇప్పుడు మెదక్ నుండి మీరు కూడా పార్లమెంట్ ఎలక్షన్లో పోటీ చేయాలని అనుకుంటా ఉన్నారు. మరి టికెట్ ఎవరికి ఇచ్చి అధిష్టానం ఎవరికి ఇస్తారు అనుకుంటారు? ఏ విధంగా ఉంది? అధిష్టానం పెద్దలు టికెట్ విషయంలో వాళ్ళు మంచి నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా. దానికి మా పెద్దలపైన, మా పార్టీ అధిష్టానం పైన మాకు నమ్మకం ఉంది, అపారమైన నమ్మకం ఉంది. అన్నిటికంటే అన్ని పార్టీల కంటే భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ పార్టీ. ఈ సీనియారిటీ ఉన్నటువంటి పార్టీ మంచి నిర్ణయం తీసుకుంటుంది, మాలాంటి యువకులకు అవకాశం ఇస్తుంది అని చెప్పేసి నేను నమ్ముతా ఉన్నాను. నేను ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలో చాలా కాలం నుంచి పనిచేస్తూనే ఉన్నాం. అట్లే పార్టీని పట్టుకొని ఉన్నాం. పార్టీలో ఉన్న వాళ్ళకు మాత్రమే వాళ్ళు, మా పెద్దలు కూడా ఇవ్వాలి, వాళ్ళను ప్రోత్సహించుదామని చెప్పేసి వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. మేము కలిసి మాట్లాడిన ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ లీడర్ చెప్పింది ఏంది అని అంటే, మీలాంటి వాళ్ళకే పార్టీని పట్టుకొని ఉన్న వాళ్ళకి మాత్రమే అవకాశం ఇద్దాం, ఈసారి వేరే వాళ్ళకి ఇవ్వడం అనేది కుదరదు అని చెప్పారు. దాని మీద తర్జన భర్జనలు జరుగుతున్నాయి. మా పార్టీ పెద్దలు ఏదైనా మంచి నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి మా అపారమైన నమ్మకం. ఎలా ఉంది? ఇప్పుడైతే 100 రోజులు అయితే కంప్లీట్ అయిపోయింది. అక్కడ అభివృద్ధి పనులు ఎలా ఉన్నాయి? అక్కడ ఉన్న ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది? ఎమ్మెల్యేల పనితీరు చాలా బాగుంది. అయితే 100 రోజులల్లో చేయాల్సినటువంటి 6 గ్యారంటీలు ఏవైతున్నాయో అన్నీ అమలు చేయడం జరిగింది. ప్రతి సంక్షేమ ఫలం ప్రజల దాకా పోయింది, గ్రామానికి వెళ్ళిపోయింది. కాబట్టి ప్రతి చోట ప్రజల నోట్ల నుంచి కాంగ్రెస్ అనేటువంటి వాదం, కాంగ్రెస్ అనేటువంటి పదము, చేతి గుర్తుకు ఓటేయాలనేటువంటి ఒక ప్రజలలో వచ్చినటువంటి రెజల్యూషన్ అని చెప్పొచ్చు. రేవంత్ రెడ్డి అన్న మీద, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మా పార్టీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారి మీద అపారమైన నమ్మకంతో పార్లమెంటులో కూడా 17 స్థానాలను గెలిపించడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎలా ఉంది మెదక్లో ప్రజల నుండి ఆదరణ ఎలా ఉంది? ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు అధిష్టానం తీసుకోవాలి, అక్కడ మిమ్మల్ని తీసుకుంటే ఓట్లు ఎందుకు వేయాలి మీకు ప్రజలు అడిగితే ఏం చెప్తారు? నేను మొట్టమొదటి నుంచి 20 సంవత్సరాల నుంచి పార్టీని పట్టుకొని ఉన్నాను, పార్టీకి పనిచేస్తున్నాము. సిద్దిపేట దాంట్లో 7 సెగ్మెంట్లలో వచ్చేసి మెదక్ అలాగుంటుంది ఎలక్షన్ మొత్తం త్రూఅవుట్ స్టేట్లో. సిద్దిపేటకు వచ్చేసి సిద్దిపేట, మెదక్, దుబ్బాక, గజ్వేల్, ఇది మన పటంచేరు, సంగారెడ్డి, నర్సాపూర్, ఈ 7 సెగ్మెంట్లలో డిఫరెంట్గా ఉంటుంది ఎలక్షన్ అంతా. మొత్తానికి వచ్చేసి స్టేట్ మొత్తం తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి అన్ని పార్లమెంటు స్థానాలలోకి మెదక్ పార్లమెంటు స్థానం డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే అక్కడ బీఆర్ఎస్ వాళ్ళు బాగా వేశారు. బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడైతే వాళ్ళు స్టాండర్డ్గా ఉన్నారో ఆ ప్లేస్లో మేము పోటీ పడడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మాకు టికెట్ ఇచ్చేసి మమ్మల్ని ఆదుకుంటే ముదిరాజ్ కమ్యూనిటీ నుంచి వెళ్ళి, ముదిరాజ్ ఓట్లు దగ్గర మొత్తం 7 సెగ్మెంట్లలో 5 లక్షలకు పైగా ఉన్నాయి. ఇంకొక 3 లక్షలు ఓబీసీ నుంచి వెళ్ళి వేరే మిగతా క్యాస్ట్ల నుంచి వెళ్ళి మాకు పడ్డట్లయితే మనకు గెలిచే అవకాశం ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా మాకు ఇవ్వాలని చెప్పేసి మేము మా పార్టీ అధిష్టానాన్ని కోరుకుంటున్నాం, పార్టీ పెద్దలను కోరుకుంటున్నాం. ఇంకోటి నీలం మధు గారు కూడా ఆశిస్తున్నాడు తెలుస్తూ ఉన్నది. మరి అక్కడ ఎట్లా అంటారు? నీలం మధు అంటే ఇప్పుడు పార్టీకి పనిచేస్తున్న వాళ్ళు ఇంపార్టెంట్. మేము పార్టీకి అధికారంలో ఉన్న పార్టీలో ఉంటాము, అధికారంలో లేకపోయిన పార్టీలోనే ఉంటాం. అధికారంలోకి తీసుకురావడానికి సర్వ విధాల ప్రయత్నాలు చేస్తున్నాం. కాబట్టి అక్కడి నుంచి వెళ్ళి వచ్చేసి ఇక్కడ ఏదో ఏమంటారు, గోడ మీది పిల్లులాగా ఇక్కడ దుంకి ఇక్కడ చేసి ఇక్కడ ఉండి తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళి ఇంకో పార్టీలకు పోవడము అనేది, ఇట్లాంటి వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లో నమ్మదు మా పార్టీ. నమ్మకం, వాళ్ళను నమ్మినా కూడా వాళ్ళు రేపు ప్రొద్దున ఉంటారనే నమ్మకం మాకు లేదు. కాకపోతే ఏంటి అని అంటే, ఎవరికి ఇచ్చినా మంచిదే, బట్ ఎవరికి ఇచ్చిన పార్టీకి మాత్రం పని చేస్తూనే ఉన్నాం, ఇప్పటివరకు చేస్తూనే ఉంటాం. కానీ మేము కూడా ఉన్నాము, మమ్మల్ని గుర్తించండి, మాకు ఇవ్వండి అని చెప్పేసి మా పార్టీ పెద్దలను మేము అడుగుతున్నాం. అక్కడ మెదక్లోనే అయితే చాలామంది ఆశావాదులు అయితే చూస్తూ ఉన్నాడు. పార్టీలో అటు ఇటు గోడ మీద పిల్లలకి అటు ఇటు వేటోళ్ళ కాకుండా పార్టీలకు ఎవరైతే కష్టపడి చేస్తూ ఉన్నారో వాళ్ళకి వేయాలని కోరుకుంటా ఉన్నానని మన అన్న అయితే ఎప్పుడైతే జరుగుతూ ఉంది.